ఇలా ప్రభుత్వాలు మద్యపా మద్యపాన నిషేధం చేయకుండా కలెక్టర్ల చేత మద్యము వ్యాపారం చేయడం ద్వారా ప్రభుత్వాలు యువత సర్వనాశనం అవుతుంది. కేవలం 18, 25, 35 ఏళ్ళ లోపలనే యువతులు వితంతులుగా మారడానికి కారణం ప్రభుత్వాల యొక్క స్వార్థము. 20,000-30,000 కోట్ల రూపాయల ఆమ్దాన్ని సంపాదించుకోవడం కోసం గుడాంబా, గాంజాయి, ఆల్కహాల్, MSMD లాంటి ఆల్కహాల్ను ప్రవేశపెట్టి నిమ్మకు నీరెత్తినట్టుగా పనిచేయడం వల్ల యువత సర్వనాశనం అవుతుంది. ఇకనైనా సిగ్గు శరం తెచ్చుకొని కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు అన్నీ కూడా తీసుకొచ్చి వారి యువతీ యువకులను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి అందరూ కూడా చేయాల్సిందిగా బహుజన్ సమాజ్ పార్టీ నుండి కోరుతున్నాం. జై భీమ్, జై భారత్.